ఇంతకీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఏం నడుస్తుంది? రెడ్డిలకు న్యాయం, బీసీలకు ఎస్సీలకు ఒక న్యాయం నడుస్తుందా అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఎవరికైనా సరే కానీ అవునన్న సమాధానాలే వినిపిస్తాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీర్మానాలను పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడం, అదే విధంగా పార్టీలోని ఒక వర్గాన్ని నోటికొచ్చినట్లు తిట్టడం వల్ల తీర్మానాలను సస్పెండ్ చేస్తున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే తెలపడం జరిగింది. తాజాగా టిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సంబంధించిన అభిమానులతో ఒక సమావేశం నిర్వహించి అందులో వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీపై ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం జరిగింది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ నా లౌడలో పార్టీ అని చెప్పేసి గూడెం మైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అయితే ఆ వ్యాఖ్యలు చేసినటువంటి గూడెం మైపాల్ రెడ్డిని పార్టీ నుండి ఇప్పటి వరకైతే సస్పెండ్ చేయలేదు. మరి ఇప్పటికైనా ఆయనను సస్పెండ్ చేస్తారా, ఆయనకు షోకాజ్ నోటీసులు అందజేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీసీ నేత అయినటువంటి తీర్మార్ మల్లన్నేమో ఈ విధంగా పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఎలాంటి బూతులు పార్టీని తిట్టకున్నా కానీ పార్టీలో ఉన్న నాయకులను తిట్టినంత మాత్రాన్ని తీర్మార్ మల్లన్ను సస్పెండ్ చేయడం జరిగింది. అదే రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన గూడెం మైపాల్ రెడ్డి ఏకంగా పార్టీనే ఈ రకమైన బూతు తిట్టినా కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించడం లేదు? అంటే ఏ పార్టీలో ఉన్నా కానీ రెడ్డి అయితే చాలు, పార్టీని ఏం తిట్టినా, పార్టీ నాయకుల్ని ఏం తిట్టినా కానీ పెద్దగా పట్టించుకోరా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఒక బీసీ నాయకుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండు, అలాంటిది తీన్మార్ మల్లన్ అనే ఒక బీసీ నాయకుడిని ఆయన సస్పెండ్ చేయించడం జరిగింది. కానీ అదే ఒక రెడ్డి నాయకుడిని మహేష్ కుమార్ గౌడ్ సస్పెండ్ చేసే దమ్ముందా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది శాశ్వతం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ముందు తెలుగుదేశం పార్టీలో, అంతకుముందు ఏబీవీపీలో, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రేపటి నాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటాడో లేడో కూడా తెలీదు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అంతే. కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలోకి వెళ్ళి ఆయన తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇక అదే పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ నుండి అలా బీజేపీలోకి వెళ్ళి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో నాయకులు అనేవాళ్ళు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలీదు, కానీ పార్టీ మాత్రం ఎప్పటికీ శాశ్వతమే. పార్టీ అంటే అమ్మ లాంటిది అని చెప్పేసి ఆ పార్టీలో ఉన్న నాయకులు అయితే అంటారు. అలాంటి పార్టీని ఆ పార్టీలోనే ఉండి ఈ రకమైన బూతులు మాట్లాడినటువంటి గూడెం మైపాల్ రెడ్డిని తప్పకుండా సస్పెండ్ చేయాలి. కానీ తెలంగాణ రాష్ట్రము రెడ్ల పాలన నడుస్తుంది అని బీసీలు, ఎస్సీలు కొందరు నాయకులైతే ఆరోపణలు చేస్తున్నారు. కానీ అవే మాటలు నిజమన్నట్లు మైపాల్ రెడ్డిని వెనకేసుకొని వచ్చి మైపాల్ రెడ్డిని ఏ రకంగా కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయకుండా కాపాడుకుంటూ వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి మాత్రం భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎదురు దెబ్బ తగలడం ఖాయమని చెప్పవచ్చు. గూడెం మైపాల్ రెడ్డి గతంలో ఏ రకంగా అవినీతికి పాల్పడ్డాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క అక్రమాల నుండి, అవినీతి నుండి తప్పించుకోనికి, కేసుల నుండి బయటపడడానికి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కేసీఆర్ గారి ఫోటోని ఆయన కొనసాగిస్తున్నాడు ఆయన యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కావచ్చు. అయితే పటాన్చెరుకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న కేసీఆర్ ఫోటో తీసివేసి అక్కడ రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడం జరిగింది. ఇలా మైపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నాక కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎలా పడితే అలా తిడుతున్నప్పటికీ అక్కడ పటాన్చెరులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం ఇప్పటికీ కూడా పార్టీ జెండా విడవకుండా ఇంకెప్పటికైనా పార్టీ నాయకులకు బుద్ధి రాదా, పార్టీ మంత్రులకు, సీఎంకి కావచ్చు, పార్టీ పిసిసి అధ్యక్షుడికి బుద్ధి రాదా, బుద్ధి వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. బట్ ఈ మైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ స్పందించకపోతే మాత్రం అక్కడ ఉన్న కార్యకర్తలు పార్టీపై తిరుగుబాటు చేయడం మాత్రం ఖాయం.